మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నాను, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకుని క్షమించమని దేవుని కోరుకున్నాం. మీరు చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుకున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర. అసలు 7 కొండలు అనేది ఉంది, ఇది 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి జీవోని తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం చూడండి. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిరోజు నిరంతరం బురదల్లే కార్యక్రమం. అసలు తిరుమల అనేది కేవలం 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉందని చెప్పి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో కూడా అదే ఉందని చెప్పారు. అవును, చల్లా కొండయ్య అనేటటువంటి ఒక కమిటీని వేసినప్పుడు తిరుమల అనేది కేవలం 27.5 చదరపు కిలోమీటర్ల మాత్రంలోనే ఉంది, అవి కేవలం 2 కోట్ల పరిధిలో మాత్రమే ఉందని అప్పుడు కూడా ఇస్తే, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత జయచంద్ర నాయుడు అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి మనిషితో ఇక్కడ ఎలక్షన్స్ పెట్టాలి, ఇవి 2 కొండల్లోనే ఉన్నాయి, సో ఇక్కడ ఎలక్షన్స్ పెట్టొచ్చు, తిరుమలలో ఎలక్షన్ పెట్టాలని వెళ్తే రాజశేఖర రెడ్డి గారు లేదు, తిరుమలలో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి సెప్టెంబర్ 26, 2025లోనే ఒక జీవో నెంబర్ 338, అలానే 746 జీవో నెంబర్ 26/2007 ఇవి 7 కొండలు శేషాద్రి కొండ, గరుడాద్రి కొండ, నారాయణాద్రి కొండ, అంజనాద్రి కొండ, వృషభాద్రి కొండ, నీలాద్రి కొండ, వెంకటాద్రి కొండ. తిరుమల అంటే 27.5 చదరపు కిలోమీటర్లు కాదు, మొత్తం 332 చదరపు కిలోమీటర్లు అని చెప్పి జీవోనిచ్చింది రాజశేఖర రెడ్డి గారు, జీవో నెంబర్ 746. అది తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా ఈరోజు మాట్లాడటం.